Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Shreyas Media, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సృజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఫైనాన్షియల్ ఇయర్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది అంటే బోలెడన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన టైం ఇది. ముఖ్యంగా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ల గురించి ఆలోచించడానికి ఇది సరైన టైం. రెండు తెలుగు రాష్ట్రాల్లో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కు రియాలిటీ సెక్టర్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఉండదనేది అందరూ అంగీకరిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో షార్ట్ టైంలో ప్రాపర్టీల విలువలు గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు కారణం. ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్పై సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్లు ఫోకస్ పెట్టాయి. ఇది రియాలిటీ సెక్టార్కు మంచి బూస్టప్నిస్తోంది. అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో రియాలిటీ రంగానికి సంబంధించి మీకు అన్ని రకాలుగా మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది సృజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి, బెస్ట్ ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. దేశవ్యాప్తంగా రియాలిటీ రంగంలో అభివృద్ధి జోరుగా ఉంది. ఇందుకు తగినట్టు పవర్, వాటర్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ రంగంలో వనరుల్ని పరిమితంగా వాడుకుంటూ ప్రయోజనాలు పొందడంపై అందరూ ఫోకస్ చేయాల్సినటువంటి టైం ఆసన్నమైంది. కన్స్ట్రక్షన్ చేయడంలో క్వాలిటీ ఎంత ముఖ్యమో గ్రీన్ స్టాండర్డ్స్ కూడా అంతే ముఖ్యం. అందరినీ పర్యావరణ హిత విధానాల వైపు నడిపిస్తూ నిర్మాణ రంగంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. వాటర్, పవర్, లైటింగ్ వంటి వాటిని సమర్థంగా వినియోగించుకోవడంలో బిల్డర్స్ అండ్ కస్టమర్లలో నిరంతరం చైతన్యం పెంపొందించేలా ఐజీబీసీ పనిచేస్తుంది. దీంతో ఇటీవల కాలంలో ఐజీబీసీ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులకే కస్టమర్లు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ మే 22 నుంచి 24 వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించబోతోంది. ఐజీబీసీ ప్రాపర్టీ షో ఏర్పాట్ల గురించి సిఐఐ ఐజీబీసీ ఈడీ వెంకటగిరి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Green homes, very unique thing which saves energy, water and give you a better quality of living. A green home is one where you reduce your energy cost by nearly about 35 to 50%. You reduce your water consumption and you have a better quality of life and a healthier life if you live in a green home. Overall in India, about 10 billion square feet of homes are being constructed every year, out of which unfortunately only 5% of them are being constructed as green homes. IGBC has been working to promote this concept of green homes and increase the percentage of green homes coming up in the entire country. To facilitate this, we are having a green property show in the month of May at the Hightex Auditorium on May 22nd, 23rd and 24th. Many of the leading green developers are displaying their latest projects, unique projects which are green, which have a better quality of life, lower energy and water consumption being displayed at the exhibition. We request you all to visit the exhibition, visit the green property show, see all the properties which are under display and become a proud owner of a new green home. Thank you. Look forward to seeing you at the green property show. ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోకి అన్వితా గ్రూప్ ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ పై అన్వితా గ్రూప్ డైరెక్టర్ అనూప్ బొప్పన మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్, నమస్కారం. నమస్కారం. అన్వితా గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా అది ఖచ్చితంగా ఐజీబీసీ సర్టిఫైడ్ ఉంటుంది. సో యూ అలాట్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ టువర్డ్స్ గ్రీన్ స్పేసెస్. సో హౌ డు యు మెయింటైన్? There is a checklist by IGBC, but we try and do it ourselves. We don't want to go by a checklist. We try and become a green space naturally. End of the day, that IGBC Platinum will come automatically to all our projects because they are designed in a way where, you know, it's creating a sustainable living and future for everyone who's living there very efficiently actually. So మేము నెక్స్ట్ 10 ప్రాజెక్ట్స్ చేసినా అన్ని ఐజీబీసీలో హైయెస్ట్ రేటింగ్ ఉంటుంది. అది ఒక లైక్ స్టాండర్డ్ లాగా మేమే పెట్టుకున్నాము. సో ఐజీబీసీలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది?
I feel very happy to participate in IGBC. We've participated 2 times already, and we are happy to be the principal sponsor this year. And every year a different crowd comes to IGBC. It's not like any other expo. Total green environment, and people preferring that kind of projects will come to IGBC. We get a lot of leads, and our projects are generally a super hit in IGBC because all our projects are IGBC platinum rated, and that's what the customers are looking for. అన్ని ఫెసిలిటీస్ తో అద్భుతమైన అందంతో ప్రీమియం ఎక్స్పీరియన్స్ కోరుకునే వారంటూ ఎవరు ఉండరు. కానీ దానికోసం చాలా విషయాల్లో రాజీ పడాల్సి వస్తూ ఉంటుంది. అల్ట్రా మోడర్న్ సిటీ పీపుల్ కోరుకునే ఏ ఒక్క అంశంలోనూ రాజీ పడాల్సిన అవసరం లేకుండా రాయల్ గా ఫీల్ అయ్యేలా అదరహో అనిపించేటువంటి ఎమ్యూనిటీస్ తో లగ్జరీ హోమ్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ అన్విత గ్రూప్. ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ కోరుకునే వారికి ఈ సంస్థ ప్రాపర్టీస్ డెస్టినేషన్ గా నిలుస్తాయని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు కొత్త సంచలనాలు సృష్టించడం అన్విత గ్రూప్ స్ట్రాటజీ. కస్టమర్ల ఫ్యాన్ బేస్ ను పెంచుకునేలా మరిన్ని సిటీల్లో సెన్సేషన్లకు రెడీ అవుతోంది. అన్విత ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేలా తెలుగు ప్రజల అభిమాన నటుడు బాలకృష్ణ గారిని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది అన్విత. బాలయ్య క్యాంపైనింగ్ తో అన్విత ప్రాజెక్టులపై మరింత క్రేజ్ పెరిగింది. లగ్జరీ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో హైదరాబాద్ సిటీతో పాటు ఇంటర్నేషనల్ గా గుర్తింపున్న సంస్థ అన్విత గ్రూప్. లగ్జరీ హోమ్స్ బెస్ట్ ప్రైజింగ్ లో అందిస్తూ మార్కెట్ లో ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది. లైఫ్ జాలీగా ఉండేందుకు అవసరమైన ఎన్నో ఫెసిలిటీస్ తో ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. Hello everybody. As we all know, Anvita Group is proud of second generation excellence, where experience meets fresh vision and legacy evolves into innovation. So today we are privileged to meet Director of Anvita Group, Mr. Anup Boppana. Let's talk to him and know more about Anvita and new ideas and concept. Let's talk to him. Hello. Sir, hi. Namaskaram. Namaskaram. How are you? I'm good. How are you? I'm so good. First of all, let us know how's your experience with Anvita Group? I've been here since the start. I really enjoyed my experience. I learned a lot. And mana Hyderabad market evolve outam chusanu, like from the ground up, right after COVID. And it has been a really great experience for me. And after this market, I feel like I can go to any market. సో అన్విత లైసీ గురించి మాకు తెలుసు. సో డాలస్ నుంచి హైదరాబాద్ వరకు దుబాయ్లో కానీ అన్విత చేపట్టిన ప్రాజెక్టులు ఏంటి, అన్వితతో ఒక కస్టమర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని మాకు తెలుసు. బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ద సెకండ్ జనరేషన్ థాట్స్ ఎలా ఉండబోతున్నాయి, సో ఆ విజన్ ఎలా ఉండబోతుందని. సో అప్కమింగ్ 10 yearsలో అన్విత ఎలా ఎవాల్వ్ అవుతుంది? వాట్ యు సే అబౌట్ ఇట్? Mainly our design is going to evolve. మన హైదరాబాద్లో ఇప్పటి వరకు స్టాండర్డైజ్డ్ డిజైన్స్ ఉన్నాయి. వేర్ ట్రయింగ్ టు బ్రింగ్ సమ్ యంగ్ అండ్ మోడర్న్ డిజైన్స్ విత్ అ టైమ్లెస్ ఫీల్. సో that is one aspect, and even the amenities included. I personally am incorporating sports that older than me people wouldn't have heard, like pickleball, paddle and other sports. So I feel like amenities wise I have experienced a lot worldwide, so I'm trying to bring all that to Hyderabad. What's your favorite sport? I play pickleball a lot recently, yeah. సో ఐ థింక్ వచ్చే ప్రాజెక్ట్స్లో అన్విత నుంచి వచ్చే ఎమ్యూనిటీస్లో ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి అయితే కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. దాని గురించి ఒక పర్టికులర్గా టైం తీసుకొని, సో స్పోర్ట్ ఎలాంటి స్పోర్ట్స్ ఎమ్యూనిటీస్ ఉండబోతున్నాయి, జోన్ ఎలా ఉండబోతుంది? Every single sport that a kid or an adult will play, we have it. Anni sports ki anni facilities mem bettam, covered and uncovered. And literally for all ages, outdoor gyms and indoor gyms, we have pickleball courts, badminton courts, we have a almost Olympic sized swimming pool. So sports wise, like we've given the best amenities possible in the market. So any principles or any norms you follow from your dad, Chitra? He'll tell me to keep everyone happy. That's it. Yeah, and don't let anyone down. These two principles, yeah. So thank you so much, Anup Garu, for taking out time and sharing your great experience with us. Thank you so much. Thanks to all the customers and the viewers. I appreciate you a lot. ఇది జెన్జీ తరం, ఇది ఏఐ యుగం. జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందో అంత అప్డేటెడ్గానూ ఉంది. ఆ జనరేషన్ను ఇంప్రెస్ చేయాలంటే సంథింగ్ స్పెషల్గా ఉండాలి. ఈ ఏఐ జనరేషన్ను మెప్పించాలంటే ఎంతో విజనరీ ఉండాలి.
అలాంటి విజనరీ పుష్కలంగా ఉన్నటువంటి సంస్థ పౌలమి ఎస్టేట్స్. సౌత్ ఇండియాలో ఎందరికో డ్రీమ్ డెస్టినేషన్ బెంగళూరు. ఈ నగరంలో లేటెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాపర్టీ కోసం అన్వేషిస్తున్న వారికి పౌలమి సంస్థ న్యూ డెస్టినేషన్ను సిద్ధం చేస్తోంది. బెంగళూరులో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రలో లేటెస్ట్గా గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పౌలమి ఫ్లోరిక్ను లాంచ్ చేయనుంది. రీసెంట్ గా బెంగళూరులో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్ లో ఫ్లోరిక్ ప్రాజెక్ట్ విశిష్టతలను సంస్థ వెల్లడించింది. తమ సంస్థ ప్రస్థానంలో ఈ ప్రాజెక్ట్ ఎంతో అరుదైన మైలురాయిగా నిలుస్తుందని సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ రావు గారు పేర్కొన్నారు. లగ్జరీ ప్రాజెక్టుల డిజైనింగ్ లో పౌలోమి సంస్థకున్న ట్రాక్ రికార్డ్. ఫ్లోరిక్ ప్రాజెక్టులో అట్రాక్టివ్ ఫీచర్స్ ఈ ప్రాజెక్టుకు బిగినింగ్ లోనే బజ్ తీసుకొచ్చాయి. 8.66 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 85% ఓపెన్ స్పేస్ తో ఇక్కడ ప్రీమియం హైరైజ్ 3 BHKలు నిర్మించనుంది. Thank you all for taking time out today and being present here as we prepare to launch our first project in Bangalore. Very excited to be here today amongst you all, and we expect an exciting journey here in Bangalore. So quick brief about who Polomi is. We started our journey in 2005 with our first villa project. Those were the best years of real estate that I've seen in Hyderabad, where we could sell, I think each day we were seeing a different price back in those days. And then Hyderabad went through a slowdown because of the agitation for the separate state. So that's when we had to look at other opportunities of doing work. So we also formed another company where we do infra projects, that is private contracts and government works, government contracts as well. So we have two firms where we do work. One is Polomi Estates, where we do development, and Polomi Infra is our infrastructure company where we do government works as well. So 2014, when the new state was formed, we came back aggressive into the development business, and from then I think we've been slowly moving upwards. Started with our first residential project post the formation of the new state called Polomi Aristos, which was actually awarded the best villa project by CRISIL through CREDAI in 2015. Then Polomi 90 was the next project which we could just sell off without a single bit of advertising. Thanks to all the happy customers that we already had there. And currently we are doing two landmark projects in Hyderabad. One which is Polomi Palazzo, which is our most premium offering in Hyderabad. So that is a 55-floor tall tower, one of the most premium projects in Hyderabad, probably one of the first premium project also launched a couple of years ago in Hyderabad. We are racing towards completion of that project. Our aim is to make it as one of the most luxurious project in Hyderabad. So primarily, Polomi has been known to deliver projects on time with the requisite quality and to the customer's expectation. So that's the brand that we have developed in Hyderabad, and now we are eagerly looking to open our first project here in Bangalore, and we expect to continue the same quality within the stipulated time frame and better the customer expectations. So that has been our aim, and that's what we've achieved so far, and we hope to continue the same here in Bangalore. పరుగు ఎక్కువైంది, ప్రశాంతత కరువైంది, సౌకర్యాలు మెరుగయ్యాయి, సంతోషం తగ్గిపోయింది, ఆధునికత విస్తరించింది, ఆరోగ్యం దెబ్బతింటోంది, ప్రగతి పెరిగింది, మనుగడకు మూలమైన ప్రకృతి దూరమైంది. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సినటువంటి వాస్తవం. ఎటు చూసినా గోడలే కనిపిస్తున్న చోట గ్రీన్ లివింగ్ లో ఉండే ఆనందాన్ని, అందాన్ని పరిచయం చేస్తోంది ఆర్గానో సంస్థ. అర్బన్ లైఫ్ స్టైల్లో కావాల్సినంత కంఫర్ట్ ఉంటుంది, రూరల్ లివింగ్లో కావాల్సినంత హ్యాపీనెస్ ఉంటుంది. రూరల్ అండ్ అర్బన్ల పర్ఫెక్ట్ బ్లెండింగ్గా రూర్బన్ లైఫ్ స్టైల్ను పరిచయం చేస్తోంది ఆర్గానో. సిటీకి చేరువలో అసలైన ప్రకృతి జీవనంలోని ఆనందాన్ని పరిచయం చేసేలా ఆర్గానో సంస్థ బీజాపూర్ హైవేపై ఎకో హ్యాబిటాట్స్ను డెవలప్ చేస్తోంది. హలో సార్, హాయ్. హలో అండి. సో ఇప్పుడు మన ఇల్లు ఇలా ఉండాలి అని ఒక చేంజ్, గ్రీన్ లివింగ్ అనే కాన్సెప్ట్ని మీరు తీసుకుని వచ్చారు. అట్ ద సేమ్ టైం మనం యూజ్ చేసే ప్రతి వస్తువు కూడా ఆర్గానిక్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి అనే థాట్ రావచ్చు. సో అండ్ ఫ్యూచర్లో ఆర్గానో డిఫరెంట్ వర్టికల్స్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మేము ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకున్నాం, అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము అని, అంటే ఒక దారిలో మాస్టర్ అవ్వాలి అని. నేను ఎజ్యూమ్ దట్ నాకు స్విమ్మింగ్ వచ్చు,
నేను బాగానే రన్నింగ్ కూడా చేస్తాను, బాడీ కూడా బాగానే బిల్డ్ చేస్తున్నా, జిమ్కి వెళ్తున్నా. అన్ని స్పోర్ట్స్లోనూ నేను అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి, ఇందులో కాలేదనుకోండి బై మిస్టేక్, ఐ విల్ లూజ్ ఎ ఛాన్స్. ఈ అన్నిట్లో ఏదో ఒకటి పట్టేసుకుని దాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఛాంపియన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందా లేదా? అవర్ పర్పస్ స్టేట్మెంట్ ఇస్ co-creating eco-habitats that celebrate living. నేను 60 ఎకరాలను ఒక ఆర్గానోంతరం కమ్యూనిటీ చేస్తున్నాం అనుకోండి, 60 ఎకరాలు నా బౌండరీ కాదు, గాలి 60 ఎకరాల్లో పుట్టలేదు. కాకులు, లేకపోతే బర్డ్స్, బటర్ఫ్లైస్, పాములు, బల్లులు ఆర్ తొండలు, ఇవన్నీ కూడా దే బిలాంగ్ టు బిగ్గర్ హ్యాబిటాట్. వాటన్నిటితో పాటు నేను బతకాలి కదా. co-creating with people, nature and eco-habitat is a mindset shift. It is not just my project boundary. కాంపౌండ్ వాల్ కట్టేసి, సోలార్ పవర్ ఫెన్స్ పెట్టేసి, ఈ ఒక గేట్ పెట్టి, సెక్యూరిటీ వాళ్ళని పెట్టి, ఎవడు లోపలికి రావద్దు, పాములు రావద్దు, కుక్కలు రావద్దు, నక్కలు రావద్దు అని, దట్ ఈస్ వన్ మైండ్ సెట్. సో ద ఎకోస్ హ్యాబిటాట్ ఈస్ బిగ్గర్ దాన్ ప్రాజెక్ట్ బౌండరీ. యువర్ బౌండరీస్ ఆర్ చేంజింగ్, ద వే యూ థింక్ ఆర్ చేంజింగ్. ఎయిర్ ఈజ్ నాట్ జస్ట్ యువర్స్. పక్కోడు పెస్టిసైడ్ కొడితే నేను ఎంత ఆర్గానిక్ చేసినా ఆ పెస్టిసైడ్ వచ్చి నా ముక్కులో దొరుకుతుంది అంటే అర్థం ఏంటి? ఆడు కూడా బాగానే ఉండాలి, నేను బాగుండాలి. సో మై బౌండరీ ఆఫ్ intervention changed. So that is why we call it eco-habitats. Okay, now co-create eco-habitats for what? To celebrate living. How do you celebrate? What do you mean by celebration? Is it like saying, I have a luxury house, or I have a luxury car, or I breathe happily, I thrive happily, I see my next generation actually dealing with soil, వానపాము గురించి తెలుసుకోవడం, ఆడంతటి వాడు తెలుసుకోవడం, నా కొడుకు ఆర్ నా మనోడు, రైట్? నేను కాళ్ళు చెప్పులు లేకుండా నేల మీద ఎన్ని రోజులు అయిందో నడిచి, బురద తొక్కి ఎన్ని రోజులు అయిందో, వీటన్నిటితో నేను రిలేట్ అవ్వడం. అండ్ ఎవ్రీ డే ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ మీ. సో co-creating eco-habitats that celebrate living, అదే మా ఫోకస్ ఉంటుంది, కానీ ఇంకోటి ఫోకస్ ఉండదు. మోడర్న్ లైఫ్ స్టైల్, ట్రెండీగా అనిపించే అట్రాక్షన్స్, అల్టిమేట్ లివింగ్ ఎమ్యూనిటీస్, చక్కని సరౌండింగ్స్, ఇవన్నీ ఉన్న ప్రాపర్టీ అది మోస్ట్ డెవలప్డ్ ఏరియాలో అంటే అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ తో 1-2 ప్రాజెక్టులు కాదు, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రేర్ ఫీట్ ను సక్సెస్ఫుల్ గా సాధించింది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అభినందన ఇన్ఫ్రా రియాలిటీ ఎండీలు వెంకటేష్, స్వప్న గార్లది ఫ్యూచర్ ఓరియంటేషన్ ప్లానింగ్. అందుకే ఇప్పుడు సిటీలోనే ప్రైమ్ లొకేషన్స్గా ఉన్న మణికొండ, కొల్లూరు ఏరియాలో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇండివిజువల్ హౌస్ అయినా, విల్లా అయినా, లగ్జరీ హౌస్ అయినా, కస్టమర్ల చాయిస్ ఏదైనా సరే, అందుకు వన్ స్టాప్ డెస్టినేషన్గా అభినందన సంస్థకు బ్రాండ్ ఇమేజ్ను తీసుకుని వచ్చారు. కొల్లూరు ఏరియాలో అభినందన ఇన్ఫ్రా డెవలప్ చేసిన మరొక జ్యువెల్ అభినందన వృందా విలాస్. 16.5 ఎకరాల భారీ విస్తీర్ణంలో మోడర్న్ జనరేషన్ చాయిస్కు తగ్గట్టు దీన్ని తీర్చిదిద్దుతున్నారు. Hello everybody, today we are at Abhinandana Infra Reality's prestigious project Vrinda Vilas. ORR exit gate number 2కి అతి సమీపంలో ఉన్న ఈ వృందా విలాస్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, లగ్జరియస్గా అభినందన ఇన్ఫ్రా డెవలప్ చేస్తోంది. సో ఇక్కడ కనెక్టివిటీ చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఓక్ రిడ్జ్, ఓపెన్ మైన్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, అండ్ ఐటీ కారిడార్ కావచ్చు, ఇన్ఫోసిస్ అండ్ డిఫరెంట్ ఐటీ సంస్థలకు సంబంధించిన ఐటీ కంపెనీస్కి అతి చేరువలో, అండ్ అలానే మన గచ్చిబౌలికి జస్ట్ 15 minutes డ్రైవ్లో, ఎయిర్పోర్ట్కి 30 minutes డ్రైవ్లో, అండ్ త్వరలో రాబోతున్న రైల్వే టెర్మినల్ అట్ నాగులపల్లి. సో ఈ రైల్వే టెర్మినల్ కి కూడా జస్ట్ 15 minutes డిస్టెన్స్ లో లగ్జరియస్ గా నిర్మిస్తున్న ఈ వృందా విలాస్ 16.5 acres విస్తీర్ణంలో 198 విలాస్ ని నిర్మించడం జరుగుతోంది. 190 square yards నుంచి 253 square yards విస్తీర్ణంలో ఈ విలాస్ ఉండబోతున్నాయి. ట్రిప్లెక్స్ అండ్ డూప్లెక్స్ కాంబినేషన్ లో చాలా కోజీగా ఉండబోతోంది. అండ్ మన హ్యాపీ లివింగ్ కి, మన హెల్దీ లైఫ్ స్టైల్ కి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఈ వృందా విలాస్ లో ఉండబోతున్నాయి. రెగ్యులర్ గా మనం ఎమ్యూనిటీస్ అనగానే బాగా లావిష్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం, అండ్ దానికి తగ్గట్టు స్పేస్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే క్లబ్ హౌస్ స్పేస్ అనేది అంత అత్యధికంగా ఉండాలి కదా. కేవలం క్లబ్ హౌసెస్ 50,000 square feet లో ఉండబోతుందంటే ఎంత లావిష్ గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ క్లబ్ హౌస్ లో మనకు కావాల్సిన ఆల్ ఎమ్యూనిటీస్, మనం పార్టీస్, ఫంక్షన్స్ చేసుకోవడానికి బ్యాంక్వెట్ హాల్స్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్స్ అండ్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, అండ్ అలానే క్రికెట్ నెట్ కావచ్చు, ఇంకా మనం డిఫరెంట్ అవుట్డోర్ గేమ్స్ ఎంజాయ్ చేస్తాం. సో వాటన్నిటికీ సంబంధించిన గేమింగ్ జోన్ ఏర్పాటు చేయడం జరుగుతోంది.
అండ్ అలానే వీటన్నిటితో పాటుగా ఈ వృందా విలాస్కి కమర్షియల్ జోన్ అనేది వెరీ నియర్. సో ఇక్కడ వెరీ నియర్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి కమర్షియల్ జోన్, ప్లే జోన్ అండ్ అలానే రిసార్ట్స్, ఎంటర్టైన్మెంట్కి కావాల్సిన రిసార్ట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. హెల్దీ లైఫ్ స్టైల్కి కొల్లూరులో వృందా విలాస్ అనేది ఒక అనువైన ప్లేస్ అని చెప్పుకోవడానికి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్ అండర్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ జిహెచ్ఎంసి. సో ఇది కూడా మనకి ఫర్దర్ ఎప్రిసియేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, మనం హ్యాపీగా ఇక్కడ ఉండాలనుకుంటున్నా, సో వృందా విలాస్ ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్. హైదరాబాద్ సిటీలో లగ్జరీ ప్రాజెక్టులపై క్రేజ్ బాగా పెరిగింది. అదే టైంలో ఈ ప్రాజెక్టులో ఎమ్యూనిటీస్ పై కస్టమర్ల ఆకాంక్షలు ఓ రేంజ్లో ఉన్నాయి. యూనిక్గా, ఆర్కిటెక్చరల్ మార్వలస్గా గుర్తింపు పొందిన ప్రాజెక్టులకే ఎక్కువ కస్టమర్ల ఆదరణ దక్కుతోంది. ఇలా ప్రతి ఒక్క కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాజెక్టులను డెవలప్ చేయడం కేవలం వాసవి గ్రూప్కి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్. హైదరాబాద్ సిటీకి ఏ దిక్కులో అయినా టాప్ క్లాస్ ప్రాజెక్టు నిర్మించే సంస్థ ఏదంటే ముందు గుర్తొచ్చే పేరు వాసవి. ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్టులు అందరూ నిర్మిస్తారు, కానీ తాము ఎంచుకున్న లొకేషన్ తో పాటు ప్రాజెక్టును కూడా ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా తమ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రజెంట్ ట్రెండ్ కు తగ్గట్టు ఫ్యూచర్ డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉండే ఏరియాల్లో ఐకానిక్ ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వాసవి గ్రూప్. ఐటీ డెవలప్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. అపార్ట్మెంట్ విల్లా, స్కై విల్లా, ఇలా కస్టమర్లు ఏది కోరుకున్నా సరే స్కైలాలో అందుబాటులో ఉంటాయి. 3, 4 and 5 BHKలతో కూడిన 685 ఫ్లాట్స్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉండే స్కైలా ప్రాజెక్ట్లో 75% పైగా ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకొక స్పెషాలిటీ. స్కైలా ప్రాజెక్ట్ను లావిష్ లివింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే విధంగా డిజైన్ చేసింది వాసవి. ఏంటి మావయ్య? చెప్పానుగా రీతు, నా ఫ్రెండ్ రీజనబుల్ బడ్జెట్ లో హైటెక్ సిటీలోనే బ్రహ్మాండమైన ఫ్లాట్ కొన్నాడంట. కంఫర్టబుల్ లివింగ్, ఐడియల్ కల్చర్ ఉన్న కమ్యూనిటీ, ఇంకేం కావాలమ్మా? అంతేకాదండి, అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, వర్కౌట్ స్పేస్, అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీస్ అండ్ 75% ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ కూడా ఉందంట. ఆహా, ఇది కదా లైఫ్ స్టైల్ అంటే. వదినా, మన జాబ్ డిస్టెన్స్ కూడా మినిట్స్ లోకి మారాలి. ఐ హావ్ ఎన్ అప్డేట్. నాది సేమ్ ఒపీనియన్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ఆఫీస్ తో సహా అన్ని దగ్గర ఉండాలి. బెస్ట్ సజెషన్ ఏంటంటే, డోంట్ వరీ, మీ అందరి చాయిసెస్ ని ఫుల్ఫిల్ చేసి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజ్? ఎస్, వాసవి స్కైలాలో నేను ఆల్రెడీ ఒక ఫ్లాట్ బుక్ చేశాను. వాసవి స్కైలానా? నేను చెప్పేది కూడా వాసవి స్కైలా గురించి. వాసవి స్కైలా at హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్. మన లైఫ్ స్టైల్ కి తగ్గ కంఫర్ట్ ఇస్తేనే ఇల్లు నిజమైన స్వర్గం అవుతుంది. మా వాసవి గ్రూప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మోస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్, ఒక నియో క్లాసికల్ ఆర్కిటెక్చరల్ థీమ్ తోటి కొండాపూర్లో మనము వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు టేకప్ చేశామండి. వాసవి స్కైలాకు అనూహ్యమైన స్పందన వస్తుంది మాకు. మా గ్రూప్ ప్రాజెక్ట్లో ఇట్ ఈస్ ది బెస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్లో మేము డూప్లెక్స్ విల్లాస్, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి అపార్ట్మెంట్ విల్లాస్ అండ్ పైన 2 ఫ్లోర్స్ కంబైన్ చేసి డూప్లెక్స్లో స్కై విల్లాస్ అని అందించడం జరుగుతుంది. సొంతిల్లంటేనే ఎన్నో ఆశల కలయిక. డ్రీమ్ హౌస్ సొంతం చేసుకుని లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేయాలనుకునే వారి ఆశల అంచనాలు ఇంకొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇందుకోసం చాలా వరకు రాజీ పడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అలా కాకుండా కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్ కి మించి ఎమ్యూనిటీస్ తో అద్భుతమైన లగ్జరీ ప్రాజెక్ట్ అంటే లక్కీ అనే చెప్పాలి. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తున్నటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో బెస్ట్ అనిపించే చోట ది బెస్ట్ విలా ప్రాజెక్ట్ అంటే అంతకు మించి హ్యాపీ ఇంకేం ఉంటుంది.
ఆ హ్యాపీ మూమెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేలా రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న ట్రిప్లెక్స్ విలా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17-18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విలాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. సిటీలో ప్రైమ్ లొకేషన్స్ లో టాప్ లో ఉండే రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. చుట్టూ పచ్చటి పరిసరాలు, ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్ అయిన ఏరియాలో ప్రతి విల్లా అందరి కలలను నిజం చేసేలా అద్భుతంగా ముస్తాబై స్వాగతం పలుకుతున్నాయి. ప్రతి ఫ్లోర్ ఎంతో స్పేషియస్ గా ఉండే ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీలు రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉండటం కస్టమర్లకు ఇంకో అట్రాక్షన్. హలో సార్, హాయ్. ఎలా ఉన్నారు? ఓకే, సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా ఒక డిఫరెంట్ టేస్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎలా గుర్తిస్తారు సార్? అంటే కస్టమర్ ఈ టైంకి ఇది కోరుకుంటున్నారు, వారికి ఇలాంటి ఎమ్యూనిటీస్ కావాలి. డెఫినెట్గా ప్రతి కస్టమర్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఉండాలనుకుంటే మనకు కంపల్సరీ ఒక క్లబ్ హౌస్, వాళ్ళకున్న అమ్యూనిటీస్ కావాలి, వాళ్ళకు స్విమ్మింగ్ పూల్ కావాలి, ఒక సూపర్ మార్కెట్. అంటే బయటికి పోకుండా కమ్యూనిటీలనే ఎంజాయ్ చేసేటట్టు ప్రతి ఒక్కటి అవుట్డోర్ స్పోర్ట్స్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి డిజైన్ చేసి మేము చేపడుతూ ఉంటాం. కాబట్టి కస్టమర్కు ఏదైతే టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ని ఫస్టే మేము పసిగట్టి డెఫినెట్గా ఆ రకంగానే మేము అడుగులేస్తాం. కాబట్టి అమ్యూనిటీస్ మీద కానీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పుడు కూడా మేము కాంప్రమైజ్ కాము. ప్రతి వెంచర్లో మాకు 40 feet రోడ్స్ కంపల్సరీ తీసుకుంటాం. 30 feet కూడా పర్మిషన్ వచ్చినా నథింగ్ డూయింగ్, నేను 40 feet రోడ్సే పెట్టిస్తాం. అంటే కార్ పార్కింగ్, సో ప్రతి ఒక్క కుటుంబానికి 2-3 కార్ పార్కింగ్, ఫ్యూచర్లో ఇంకా 4 అవుతుంది, మనిషికి ఒక కార్ అవుతుంది. కాబట్టి 20 సంవత్సరాల ముందు మేము ఎగ్జిక్యూటివ్ పార్క్ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. ఈ రోజు కూడా మాకు ఇంకో 50-100 కార్ పార్కింగ్ ఖాళీగా ఉంటాయి. ఆఫ్టర్ 20 years అంత అడ్వాన్స్ ప్లాన్ చేస్తాం. కార్ల పార్కింగ్ కానీ ప్రతి ఒక్కటి థింక్ చేసి ఆలోచన చేసి కస్టమర్కి ఏదైతే నీడ్ ఉంటుందో చేసి ఇవాళ తీర్చిదిద్దేస్తాం. డెఫినెట్గా అంత ప్లాన్లు అయితే ఉంటాం. ప్రతి కమ్యూనిటీ గిరిధారి కన్స్ట్రక్షన్ సేఫ్టీ అండ్ సెక్యూర్. ప్రతి ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ మీద నిర్మిస్తాం. దాంతోపాటు రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్. వాళ్ళు హౌస్ వచ్చి రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు. ఆ రకంగా అండ్ చెట్లు, గ్రీనరీ. గిరిధారి కన్స్ట్రక్షన్ అంటే గ్రీనరీ, ఆక్సిజన్ అనేది విపరీతంగా మేము దాని మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి ట్రీస్ కూడా మేము నాటడం జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి ప్రాజెక్టు మా దగ్గర తీసుకున్న కస్టమర్ అనేది వాళ్ళ సెక్యూర్ సేఫ్ గురించి ఆలోచన చేస్తుంది కంపెనీ. కాబట్టి వాళ్ళు మోర్ హ్యాపీ ఉంటారు మా దగ్గర. సో వ్యూయర్స్, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎన్నో విశేషాలను మీకు అందించిన సుజన్ మీడియా రియల్ సిటీ ఈ వారం అప్డేట్స్ చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.